ఒకప్పుడు ఆ నది చరిత్ర ఎంతో ఘనం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించిన ఆ నది నీరు సాగు, త్రాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడింది. అంత గొప్ప చరిత్ర కలిగిన అది నేడు కాలుష్యమయంగా మారింది. దుర్గంధం వెదజల్లుతుంది. అదే మూసీ నది. మురికినీటి ప్రవాహం కలిగిన మూసీ నది చుట్టుపక్కలకు వెళ్లినా గాలి పీల్చలేని పరిస్థితి. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగానూ చేరింది. మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడ్డాయి ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణిస్తుంది. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి మొదలుకొని తూర్పు వైపున ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర హైదరాబాద్ లో మూసీ ప్రవహిస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతం వెంట 12,000కు పైగా పరిశ్రమలున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రధాన నీటి వనరుగా మూసీ నది ఉండేది. గ్రేటర్ నుంచి వెలువడుతున్న మురుగునీరు, పారిశ్రామికంగా విడుదలవుతున్న వ్యర్థాలు మూసీలో కలవడంతో ప్రస్తుతం మూసీ నది పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మరోవైపు నదికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగాయి. దీంతో ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలోని మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ, పోలీస్ తదితర విభాగాల ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా గండిపేట నుంచి ఘట్కేసర్ వరకు మొత్తం 33 బృందాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను గుర్తిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న కుటుంబాల వివరాలను పక్కగా సేకరిస్తున్నారు. నదికి అటూ ఇటూ 50 మీటర్ల లోపు ఉన్న ఆక్రమణలు, నిర్వాసితుల సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయా కుటుంబాలకు వేరే చోట పునరావాసం కల్పించాల్సి వస్తే అన్ని విధాలుగా భరోసా ఇచ్చేందుకు పక్కాగా డేటా రూపొందిస్తున్నారు. మూసీ నది యొక్క ఏదైతే డైమెన్షన్స్ ఉంటాయో ఫ్లడ్ ఫ్లో, ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్ అంటే వర్షం పడినప్పుడు వరద వస్తుంది. ఆ వరద ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు నది డైమెన్షన్స్ ఉన్నట్టు. మరి ఆ ఫ్లడ్ ప్లెయిన్ రక్షిస్తామని ఈ మూసీ ప్రక్షాళనలో ప్రభుత్వం పెట్టుకున్న ఒక ఆబ్జెక్టివ్, ఒక లక్ష్యం. ఈ లక్ష్యం మేరకు ఇటీవల సర్వే చేసి 12,000 చిల్లర ఆక్రమణలు గుర్తించినట్టు పత్రికా ప్రకటన చూసాం. ప్రభుత్వము మూసీ నది కార్పొరేషన్ ఇటీవల చేసిన సర్వేలో 12,000 చిల్లర ఆక్రమణలు, ఎట్లాంటి ఆక్రమణలు అనేది కూడా ప్రజల ముందు పెడితే మనం అర్థం చేసుకునడానికి వీలుంటుంది. మూసీ ఆక్రమణల గుర్తింపులో భాగంగా ముఖ్యంగా రాజేంద్రనగర్, ఆసిఫ్ నగర్, గోల్కొండ, బహదూర్పుర, నాంపల్లి, అంబర్పేట్, ఉప్పల్లో భారీగా ఆక్రమణలు గుర్తించారు. ఇప్పటి వరకు అన్ని మండలాలు కలిపి దాదాపు 12,182 ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. మొత్తంగా ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి పూర్తి స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు. తర్వాత అసలు కార్యాచరణ ప్రారంభం కానుంది. మూసీ నది సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి, వ్యాపార, వాణిజ్యం, పర్యాటకం కోసం ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఆదాయ మార్గాలకు ఉన్న అవకాశాలు, నదిలోకి మురుగునీరు చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా ఇతరత్రా వివరాలను చర్చించి విధి విధానాలను రూపకల్పన చేయనున్నారు. ప్రస్తుత గ్రేటర్లో ఉత్పత్తి అవుతున్న మురుగు మొత్తం మూసీ నదిలోకి చేరుతోంది. నిత్యం 1900 మిలియన్ లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుండగా కేవలం 740 మిలియన్ లీటర్లను జలమండలి శుద్ధి చేసి వదులుతోంది. శుద్ధి లేకుండా నేరుగా చేరుతున్న నీటి మురుగే నదిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. దిగువన ఉన్న ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తగా చేపడుతున్న 32 ఎస్టీపీలతో మరో 800 మిలియన్ లీటర్ల వరకు నీటిని శుద్ధి చేసే అవకాశం రానుంది. తీరం వెంట భారీ ఎత్తున వ్యర్థాల పారబోత సైతం విచ్చలవిడిగా సాగుతోంది. ఆక్రమణల కంటే ఈ చర్యలు మూసీకి సంకటంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 55 కిలోమీటర్ల మేరకు నదికి ఇరువైపులా రహదారులు, ఆక్రమణల తొలగింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ ప్రక్షాళన ఒక శాస్త్రీయ ప్రక్రియగా చేపడితే దీని చుట్టూ ఉన్న రాజకీయము, తర్వాత ఒత్తిళ్లు ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ సమాచారము ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.
తర్వాత ఈ సర్వే అనేది ఏదో ఇప్పుడు ఒకసారి చేశాము ఆగిపోతే కాదు, ఇది నిరంతరంగా చేయాలి. సిటిజన్ వాలంటీర్స్ ని కూడా తీసుకొని చేస్తే బాగుంటుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రజలను సహకారం తీసుకొని ప్రజలను అందులో ఇన్వాల్వ్ చేసి డేటా కలెక్షన్ చేసి ఆక్రమణలు తేలిస్తే తర్వాత ఎప్పటికప్పుడు మూసీ నదిని పరిరక్షించే చర్యలు చేపట్టవచ్చు. మూసీ ప్రక్షాళన అంటే నది ఉద్భవించిన ప్రదేశం నుంచి ముగింపు వరకు జరగాలి. మూసీ ప్రక్షాళనను కూడా హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒక భాగంగా చూడాలి. పుట్టుక, ప్రవాహం, ముగింపు ఇలా అన్నీ ఒకే రాష్ట్రంలో ఉండటం దీని ప్రత్యేకత. ఈ నేపథ్యంలో నదిని కాపాడే పూర్తి బాధ్యత రాష్ట్రానిదే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మూసీ పరివాహక ప్రజలకు మేలు జరగటంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందనేది వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం.